కడప పట్టణ ప్రజలకు కడప 2 టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3 మరియు 4వ తేదీలలో ప్రజలు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ళు, హోటళ్లు మరియు అంగళ్ళు ఎలాంటివి ఉండకూడదు. లాడ్జీలలో, ఫంక్షన్ హాళ్లలో స్థానికేతరులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవాలి. కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కావున ప్రజలు తమ ఇళ్లల్లో ఉండాలి. రోడ్ల మీదకు రాకూడదు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును. 4వ తేదీలలో ప్రజలు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ళు, హోటళ్లు మరియు అంగళ్ళు ఎలాంటివి ఉండకూడదు. లాడ్జీలలో, ఫంక్షన్ హాళ్లలో స్థానికేతరులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవాలి. కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కావున ప్రజలు తమ ఇళ్లలో ఉండాలి. రోడ్ల మీదకు రాకూడదు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును. ఇట్లు కడప 2 టౌన్ పోలీసు వారు. కడప పట్టణ ప్రజలకు కడప 2 టౌన్ పోలీసు వారి విజ్ఞప్తి. జనరల్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3 మరియు 4వ తేదీలలో ప్రజలు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ళు, హోటళ్లు మరియు అంగళ్ళు ఎలాంటివి ఉండకూడదు. లాడ్జీలలో, ఫంక్షన్ హాళ్లలో స్థానికేతరులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవాలి. కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కావున ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. లాడ్జీలు, ఫంక్షన్ హాళ్ళు, హోటళ్లు మరియు అంగళ్ళు ఎలాంటివి ఉండకూడదు. లాడ్జీలలో, ఫంక్షన్ హాళ్లలో స్థానికేతరులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోవాలి. కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కావున ప్రజలు తమ ఇళ్లలో ఉండాలి. రోడ్ల మీదకు రాకూడదు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘించినట్టు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును. కడప పట్టణ ప్రజలకు కడప 2 టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. జనరల్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3 మరియు 4వ తేదీలలో ప్రజలు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. For more videos like this, subscribe Big TV channel.